నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ నేను సింధు చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందా చంద్రగిరిలో ఆయన నిర్మించుకున్న చెవిరెడ్డి కోట బద్దలైందా చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఇక భూస్థాపితమేనా అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి లిక్కర్ కేసులో రాష్ట్రం విడిచిపెట్టి బెంగళూరు నుంచి విదేశాలకు పారిపోతున్న సమయంలో బెంగళూరు పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఏపీ సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు చెవిరెడ్డి అరెస్ట్ అయిన తర్వాత నుంచి కోర్టు నుండి జైలుకి జైలు నుంచి కోర్టుకి వెళ్లే సమయంలో ఆయన మాటలు వింటే ఆయన ఎంత అమాయకుడు అని అందరూ భావిస్తారు కానీ అసలు విషయం ఆ కేసులో A34గా ఆయన వెంకటేష్ నాయుడు వీడియో రికార్డులతో బయటపెట్టింది ఇక వెంకటేష్ నాయుడు దగ్గర ఉన్న అన్ని వీడియోలు బయటపడితే చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి రాజకీయ జీవితంతో పాటు కొడుకు మోహిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కూడా భూస్థాపితమైనట్టే అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది తాను మద్యం వ్యాపారానికి దూరం మద్యం కుంభకోణంతో తనకు ఎటువంటి సంబంధం లేదు మద్యం వల్లనే మా ఇంటిలో 2 కుటుంబ సభ్యులను కోల్పోయాను అలాంటి వాటి వల్ల వచ్చే ఆదాయానికి దూరం అంటూ మాట్లాడే చెవిరెడ్డికి బిగ్ షాక్ తగిలినట్లయింది ఇప్పటికే బయటకు వచ్చిన వీడియోలతో మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి ఆయన అనుచరులదే కీలక పాత్ర అని సిట్ అంటోంది మద్యం కుంభకోణంపై లోతైన దర్యాప్తు చేసిన అధికారులు పక్కా ఆధారాలతోనే అందరినీ జైలు పాలు చేస్తున్నారని జనం మాట్లాడుకుంటున్నారు మద్యం కుంభకోణంపై విచారిస్తున్న సిట్ తాజాగా చెవిరెడ్డి సన్నిహితుడు అయిన వెంకటేష్ నాయుడు ఎంచుతున్న డబ్బుల కట్టల విజువల్స్ బయటకు రావడంతో చెవిరెడ్డికి బిగ్ షాక్ లాంటిదని అంటున్నారు వెంకటేష్ నాయుడు వీడియో బయటకి రావడం కూడా చెవిరెడ్డిని సైలెంట్ చేయడానికేనా అన్న టాక్ కూడా నడుస్తోంది దీంతో పాటు వైఎస్ఆర్సీపీలో ఎగిరెగిరి పడుతున్న మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులతో పాటు వైఎస్ఆర్సీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి కూడా భారీ షాక్ తగిలేలా చేశాయట ఆ వీడియోలు ఈ ఒక్క వీడియోనే కాదు ఇంకా ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయని అలాంటివన్నీ బయటకు వస్తే ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లిక్కర్ కుంభకోణం కేసులో బెంగళూరు నుంచి విదేశాలకు పారిపోతున్న సమయంలో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు అయితే సిట్ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో మీడియా ముందు తనకు ఎటువంటి పాపం తెలియదని నిజం నిలకడ మీద బయటకు వస్తుందంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరిగింది నిజంగా చెవిరెడ్డి అమాయకుడన్న స్థాయిలో ప్రచారం జరిగింది సీన్ కట్ చేస్తే చెవిరెడ్డి చిన్ననాటి స్నేహితుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చెరుకూరి వెంకటేష్ నాయుడు వ్యవహారం బయటకు వచ్చింది లీక్ అయిన వీడియోని చూస్తే వెంకటేష్ నాయుడు మద్యం స్కామ్లో కీలక సూత్రధారి అని తేలిపోయిందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు వెంకటేష్ నాయుడిని జూన్లో అరెస్ట్ చేసి A34గా లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ చేశారు సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వెంకటేష్ నాయుడు దేశం వదిలిపోతుండగా బెంగళూరు విమానాశ్రయ పోలీసులు ఇచ్చిన సమాచారంతో వారిని ఏపీ సిట్ అదుపులోకి తీసుకుంది చెవిరెడ్డిని అరెస్ట్ చేసినప్పటి నుంచి చెవిరెడ్డి నోట శ్రీరంగ నీతులే వినపడుతున్నాయి అసలు మద్యం అంటే తనకి గిట్టదని మద్యం కేసులో తనకు సంబంధం లేదని అంటున్నారు కానీ ఒక్కోసారి బెదిరింపులు ఒక్కోసారి గంభీరం మరోసారి మౌనం ఇలా చెవిరెడ్డి విశ్వరూప నటన ముందు కమల్ హాసన్ కూడా తక్కువే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయట
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున రియల్ ఎస్టేట్ వ్యవహారాలను హైదరాబాద్లో వెంకటేష్ నాయుడు చక్కదిద్దేవాడని సమాచారం. దీనికి తోడు తాడేపల్లి జగన్ నివాసంలో 2022లో సంక్రాంతి నాడు తిరుమల దేవస్థానం సెట్టింగ్ వేసి సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాలలో కూడా వెంకటేష్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దీంతో అతని ఫేస్బుక్ అకౌంట్లో ఫోటోలు కూడా ఉన్నాయి. అందులో వైసీపీ నాయకులతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, నటి తమన్నాతో ప్రత్యేక చార్టర్ ఫ్లైట్లో వెళ్తున్న ఫోటోలు ఉన్నాయి. చివరకు లక్ష్మీ పార్వతి ఫోటోలతో సహా ఉన్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి సైతం వెంకటేష్ మంది మార్బలంతో వచ్చినప్పుడు అక్కడ అధికారులు రాజమర్యాదలు చేసేవారట. దీంతో పాటు చెవిరెడ్డికి ఆత్మగా వెంకటేష్ నాయుడు కీలకంగా ఉన్నట్లు అర్థమవుతోందట. వారం క్రితం వ్యక్తిగత కక్షతోనే పెద్దిరెడ్డితో కాలేజీ రోజుల్లో ఉన్న గొడవలను మనసులో పెట్టుకుని మిథున్ రెడ్డిని అక్రమంగా కేసులలో ఇరికించారని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి కూడా వెంకటేష్ నాయుడు వీడియోలు దిమ్మ తిరిగే విధంగా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఆయనను వెంకటేష్ నాయుడు కలుసుకున్నట్లు కూడా సమాచారం. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవహారాలను వెంకటేష్ టీం పర్యవేక్షించి చక్కదిద్దినట్లు తెలుస్తోంది. దీనికి తోడు తన ఇంట్లో మద్యం, డబ్బు దాచిపెట్టడానికి అడ్డాగా ఉంచారని అంటున్నారు. అయితే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్లో నంద్యాలలో వెంకటేష్ నాయుడు అడ్రస్ చూపిస్తోంది, మిగతా ఎక్కడా కనిపించడం లేదు. ఏపీ వైసీపీ నాయకులకే కాదు, తెలంగాణ బీఆర్ఎస్ నాయకులతో కూడా వెంకటేష్ నాయుడు సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ పెద్ద నేతకు గతంలో హిందూ పత్రికలో సైతం వెంకటేష్ నాయుడు 10 లక్షల వ్యయంతో యాడ్ వేసినట్లు తెలుస్తోంది. ఇక నిత్యం ఆ నేతతో టచ్లో ఉండడమే కాకుండా చెవిరెడ్డి సర్వే బృందానికి తెలంగాణ, ఏపీలో అవసరమైన నిధుల వ్యవహారం చూసేవాడని సిట్ దర్యాప్తులో బయటపడింది. మొత్తం మీద మద్యం స్కామ్లో తనను కుట్రతో ఇరికించారని చెబుతున్న చెవిరెడ్డికి షాక్ తగిలేలా వెంకటేష్ నాయుడు వీడియోలు బయటకు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది.